మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. పోలీసు అక్రమాలపై పంజగుట్ట ఠాణా నుంచి ఒకేసారి 85 మంది బదిలీ. వరుస ఘటనల నేపథ్యంలో నగర సిపి సంచలన నిర్ణయం. మేము మొన్ననే చెప్పినాం, కేసీఆర్ లెక్క ఉంటాడేమో, క్యాష్ సుస్తుడు అన్నట్టుంటాడేమో, అందరిని ఇట్లా పోతాడేమో అని చెప్పేసి అనుకుర్రు. దయచేసి అందరు ఉద్యోగస్తులకు ఒకటే చెప్తున్నాం, రేవంత్ రెడ్డి అట్లా ట్రాన్స్పరెంట్ కాదు. ఆయన స్ట్రిక్ట్గా ఉంటాడు, స్ట్రిక్ట్గానే చేస్తాడు. దయచేసి ఉద్యోగస్తులకు అందరికీ వన్ అండ్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ అని నేను చెప్పట్లేదు. సో రాష్ట్ర ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఏ డిపార్ట్మెంట్ అయినా సరే జాగ్రత్తగా ఉండండి, ప్రజల పట్ల ప్రేమతో వ్యవహరించండి, ప్రజలకు ఎలాంటి సహాయాలు సహకారాలు మీ ఉద్యోగం నుంచి ఎలాంటి అందించాలో అలాంటివి అందించండి. లేదంటే ఇటువంటి పరిస్థితులే ఎదుర్కోవాల్సి వస్తుంది. ర్యాష్గా మాట్లాడడం ఈరోజు, ఎందుకంటే ఈరోజు అన్ని స్మార్ట్ ఫోన్స్ అయినాయి, ఎక్కడ పడితే అక్కడ వీడియోలు తీస్తున్నారు, సోషల్ మీడియా అయింది. దయచేసి ఎందుకు అనంటే ఇట్లాంటి మెసేజెస్ పోతే ఖచ్చితమైనటువంటి వేటు మీ మీద పడబోతుంది. రేవంత్ రెడ్డి అంత ట్రాన్స్పరెంట్గా లేడు, ప్రజలే ముఖ్యం, ప్రజలే లెక్క అని చెప్పేసి తిరుగుతున్నాడు ఆయన ముఖ్యమంత్రి. దయచేసి జాగ్రత్తగా ఉండండి ఎంప్లాయీస్. మాకు వచ్చిన ఇన్ఫర్మేషనే మీకు నేను చెప్తున్నా, ఎందుకంటే నేను మంచిగా చెప్తున్నా కాబట్టి మీరు మంచిగానే విని మంచిగానే ఉద్యోగాలు చేసుకుంటే ఏం కాదు. లేదు అని అంటే నువ్వెంత నేనెంత అనుకుంటా పోతే ఇటువంటి పరిస్థితులు పునరావృతం అవుతాయి. అవినీతి పరులపై ఉక్కుపాదం, అడ్డగోలు సంపాదన స్వాధీనానికి చర్యలు. ఈడీ ఐటీ శాఖలతో సమాచారం పంచుకోనున్న రాష్ట్ర పోలీసులు. వస్తుంది ఇది కూడా. ఆర్థిక మోసాలకు పాల్పడేవారు అవినీతి పరులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపెనుంది. అలాంటి వారు అడ్డగోలుగా ఆర్జించిన మొత్తాన్ని స్వాధీనం చేసుకునేలా సంబంధిత కేసులు ఈడీతో పాటు ఆదాయ పన్ను, ఐటీ శాఖ పోలీసులకు సిఫార్సు చేయనున్నారు. అవినీతి పరులపై మోసాలకు పాల్పడుతున్న వారిపై నమోదవుతున్న కేసులు రకరకాల కారణాలతో ఏళ్ల తరబడి నడుస్తున్నాయి తప్ప పెద్దలుగా ప్రయోజనం ఉండటం లేదు. అయితే ఈడీ నిర్ణీత సమయంలో అక్రమాస్తులను జప్తు చేయనుంది. ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో, సైబర్ నేరాలు చేసేటోళ్ళు ఉన్నారో, లేకుంటే మామూలు నేరాలు ఇంటర్నెట్ల ద్వారా గిట వాళ్ళైతే జాగ్రత్తగా ఉన్నారు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ తోటి నిన్న మొన్న మీటింగ్స్ కూడా అయినాయి గవర్నమెంట్కి. సో వాటి పట్ల చాలా కఠినంగా వ్యవహరించాలని గవర్నమెంట్ కూడా చెప్పింది. సో ఎంత జాగ్రత్త, మీరు మోసాలకు పాల్పడే వారు ఎవరైనా ఉంటే కటకటాలు లెక్కించాల్సిందే. దయచేసి మీరు గమనించుకోవాలి. నైపుణ్య విశ్వవిద్యాలయంగా స్వామి రామానంద తీర్థ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ యోచన సమగ్ర నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు. ఇప్పటికే సంస్థకు వర్సిటీ హోదా. యాదాద్రి జిల్లా జలాల్పూర్లోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ ప్రధాన భవనం. ఓకే, యాదాద్రి నైపుణ్య విశ్వవిద్యాలయంగా స్వామి రామానంద తీర్థ సంస్థ చేపట్టిందట. అది ఎంతవరకు వస్తుంది అనేది చూడాలి. 5 లక్షల మందికి శిక్షణ, జాతీయ విద్యాభ్యాసం 1986లో రామానంద గ్రామీణ సంస్థ మంజూరు చేయాల్సిందిగా 1995లో అప్పటి ప్రధాని పివి నరసింహారావు చేతుల మీదుగా ప్రారంభమైంది. ఇక్కడ చూడరు, ఒక వార్త వచ్చింది. యుఏఈలో హిందూ దేవాలయం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలో స్వామి నారాయణ్ సంస్థ నిర్మిస్తున్న హిందూ ఆలయం ఇది. అబుదాబి నగర శివార్లో కొండ మీద 27 ఎకరాల్లో నిర్మించిన ఈ ఆలయాన్ని ఈ నెల 14న ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఈ ఆలయ ప్రారంభోత్సవంలో యుఏఈలోను 150 భారతీయ సంఘాలు పాలుపంచుకుంటాయి. ఈ రామ మందిరాన్ని వీక్షించడానికి సోమవారం 42 దేశాల రాయబారులు వారి సతీ సమితులను ఆహ్వానించారు. ఆలయానికి 2019 ఏప్రిల్ 20న శంకుస్థాపన జరిగింది. దాదాపు 2000 మంది రాజస్థానీ, గుజరాతీ శిల్పులు 102 మంది పాలరాతి స్తంభాలను కళాత్మకంగా ప్రసిద్ధి చేశారు. మోదీ సభకు రావాల్సిందిగానే భారతీయులు తమ పేర్లను నమోదు చేసుకోవడానికి పోర్టల్ తెరిచారు. రాహుల్ గాంధీ అన్న ఈ జూడు ఎట్లుందో, ఎందుకంటే నువ్వు భారత్ మాతా కోనే అని అన్నావు. అరబ్ ఎమిరేట్స్లో హిందూ దేవాలయాన్ని కడుతురు, అక్కడ ఉండేది మొత్తం ముస్లిమ్స్. ఒక మతాన్ని, ఒక కులాన్ని, ఒక దేశాన్ని కించపరచడం అనేది నీ స్థాయికి తగ్గటువంటి మాటలు కావు. దయచేసి అవి మానుకో. ఎందుకంటే ఇవాళ ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూస్తున్నాయి. ఇవాళ ప్రపంచం నడుస్తున్నది అని అంటే ఒక భారతదేశం మీద నడుస్తున్నది. ఇక్కడ మనం చెప్పిన మాటలు కావు, మనం చెప్పే లెక్కలు కావు, ఇంటర్నేషనల్ సర్వేసే చెప్తున్నాయి. ఇంటర్నేషనల్ లెవెల్లో చెప్పినటువంటి మాటలు ఇవి.
దయచేసి అలాంటి మాటలు మానుకో, మీ స్థాయికి తగ్గ మాటలు కావవి.